శ్రీమద్భాగవతం. ఓం నమో నారాయణ. హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీమద్భాగవతం మొదలు 1వ భాగం. ప్రథమ ద్వితీయ తృతీయ స్కంధములు. శ్రీమన్నారాయణ కథాశ్రవణ కుతూహల విద్ధులైన నైమిషారణ్యవాసులు శౌనకాది ముని ముఖ్యులు సత్రయాగం సాగిస్తూ నిఖిల పురాణగాథ కథన దక్షుడైన సూత మహర్షిని చేరి శ్రీమద్భాగవతము సర్వపాపహరము కర్ల రసాయనము కనుక దానిని వివరించండి అని కోరగా, ఆ పౌరాణిక సూతుడు నరనారాయణులకు వాగ్దేవి సరస్వతికి శృతి స్మృతి పురాణ ఇతిహాస అగమాదుల పారము ముట్టిన వ్యాసమునికి అంజలి ఘటించి ఆరంభించాడు. ఓ మహామునులారా, కలియుగంలో మానవులు శరీర బలం లేని నీరసులవుతారు. అది కారణంగా ధైర్యశూన్యులు, మందబుద్ధులు, అల్పకాల జీవులు, దుర్బలులు అవుతారు. ఈ దశలో వారికి సత్కార్యాలు సత్కృతువులు చేసే శక్తి ఉండదు. అటువంటి వారు తరించాలంటే హరినామస్మరణము, హరికథాశ్రవణము ఈ రెండే మార్గాలు. అందుకోసమే వ్యాస మహర్షి నారాయణ కథలతో భాగవత గ్రంథాన్ని తన కుమారుడైన శుకయోగీంద్రునికి అనుగ్రహించాడు. ఆయన దీనిని భాగవతోత్తముడైన పరీక్షిత్ మహారాజుకు వినిపించాడు. మా గురువుల ఆజ్ఞతో నేను విన్నదానిని, అందులో నాకు తెలిసిన దానిని మీకు వివరిస్తాను. సావధానులై వినండి. అభిమన్యుని పుత్రుడైన పరీక్షిత్తును సింహాసనం ఎక్కించి ధర్మరాజాదులు మహాప్రస్థానం చేశారు. అంతవరకు భారతంలో మీరు విని ఉంటారు. పరీక్షిత్తు ధర్మ మార్గం తప్పకుండా ప్రజలను కంటికి రెప్పలా కాపాడుతూ రాజ్యాన్ని పాలిస్తున్నాడు. ఒకనాడు ఆయన వేటకు వెళ్ళి క్రూర మృగాలను సంహరించి అలసటతో దప్పిక తీర్చుకోవడానికి శమిక మహాముని ఆశ్రమానికి వచ్చాడు. ముని ధ్యాన సమాధిలో ఉన్నాడు. మహారాజు దాహబాధలో ముని కదలక మెదలక ఉండడం చూసి ఆ బాధలో ఆవేశం రాగా, సమీపంలో ఉన్న ఒక పాము మృత కళేబరాన్ని ఆయన మెడలో వేసి వెళ్ళాడు. కొంతసేపటికి ఆ మునికుమారుడు శృంగి వచ్చి, నా తండ్రిని పరాభవించినవాడు వారం రోజులలో తక్షక సర్పదష్టుడై మరణిస్తాడు అని శపించాడు. సమాధి నుంచి లేచిన శమికముని విషయమంతా గ్రహించి, నాయనా, ధర్మ పరిపాలన చేసే ప్రభువును శపించడం అనుచితం. ఆయన ప్రతీకారం చేసుకోగలడేమో ఈ శాపానికి కనుక వెళ్ళి ఆయనకు శాప విషయం చెప్పిరా అన్నాడు. పరీక్షిత్తు శాపం మాట విని రాజధానిని విడిచి సర్వభోగాలు పరిత్యజించి గంగానది తీరాన దర్భాసనం మీద కూర్చొని శ్రీమన్నారాయణుని ధ్యానిస్తున్నాడు. ధర్మప్రభువు పరీక్షిత్తు దీక్ష విని ఎందరో మునులు ఋషులు అక్కడకు వచ్చారు. వారందరికీ అభివాదాలు అర్పించి తన సంకల్పం తెలిపి ఈ వారంలో వైకుంఠం చేరే మార్గం చెప్పవలసిందని అడిగాడు. అంతలో అక్కడకు శుకయోగి వచ్చాడు. ఆయనను చూస్తూనే ఎదురు వెళ్ళి నమస్కరించి తీసుకువచ్చి ఆసీనుని చేసి ఆయన పాదాల వ్రాలి
యోగీంద్ర, నా అదృష్టవశాన ఈ సమయానికి వచ్చావు. ఆవు పాలు పితికే సమయం కంటే ఒకచోట ఆగిన మీ దర్శనం కంటే మా బోంట్లకు ఏం కావాలి? నా యందు అనుగ్రహం ఉంచి వారం రోజుల వ్యవధిలో నేను శ్రీమన్నారాయణుని చేరే దారి చూపించండి అని ప్రార్థించగా శకుడు చిరునవ్వుతో, రాజేంద్ర, ఈ ప్రపంచంలో నరజన్మ కంటే దుర్లభమైనది లేదు. అటువంటి మంచి పుట్టుక దొరికినందుకు జీవితాంతం నారాయణ చరణ సేవ చేసుకోవాలి. కానీ జీవితంలో సగభాగం నారీ సంగమంతో నిద్రతో వ్యర్థమైపోతున్నది. మిగిలిన పగటి కాలం అంతా పశుపుత్ర బంధన రక్షణ కోసం ధనార్జనతో సరిపోతుంది. ఇక వీరికి హరినామస్మరణకు అవకాశం లేదే. అశాశ్వతమైన ధారాపుత్ర ధనాల మీద వ్యామోహం లేకుండా శాశ్వతానందం ఇచ్చే శ్రీమన్నారాయణుని యందు మనసు లగ్నం చేయడం కంటే కోరదగినది లేదు. మా పితృపూజ్యులు బదరాయనులు నా మీద అనుగ్రహంతో భాగవతం వినిపించారు. దానినే నీకు వినిపిస్తాను. భాగవత శ్రవణం వల్ల భవబంధాలు తెగి మోక్ష సామ్రాజ్యం పొందుతారు. ఎన్ని సంవత్సరాలు జీవించిన హరినామస్మరణ లేనివాడు పుడుతూ చస్తూ సంసార సముద్రంలో కొట్టుమిట్టాడుతూనే ఉంటాడు. నీ మనస్సు సర్వ బంధాలు వదిలించుకుంది కనుక నీకు ఆ పురుషోత్తముని గాథలు వినిపిస్తాను. సావధానుడవై విను. నీకు 7 రోజుల గడువు ఉంది. పూర్వకాలంలో ఖట్వాంగుడనే మహారాజు దేవతలకు సాయపడి రాక్షసులందరినీ సంహరించాడు. దేవతలు సంతోషంతో వరం కోరుకోమన్నారు. అప్పుడు ఆయన, ఇంకా నా ఆయురార్థం ఎంత ఉంది అని అడిగాడు. వారు 2 గడియలు అన్నారు. ఆ మాట వింటూనే ఆయన రాజధానికి చేరి తన సర్వసంపదలు ధనధాన్యాలు దారబోసి భార్య పుత్ర వ్యామోహ బంధం తెంపుకొని శ్రీమన్నారాయణుని యందే మనసు లగ్నం చేసి ముహూర్తకాలం ముగియగానే వైకుంఠం చేరాడు. బంధనాలు తెంచుకున్న వాడికి క్షణకాలం చాలు. హరినామస్మరణకు అదే ముక్తి హేతువు. నీకు 7 రోజుల వ్యవధి ఉంది. ధారణతో యోగీంద్రులై కొందరు మోక్షం పొందుతారు. ధారణ అంటే సర్వ బంధాలు వదిలి ఇంద్రియాలను జయించి ఉచ్ఛ్వాస నిశ్వాసాలను నియబద్ధంగా సాగిస్తూ శ్రీమన్నారాయణుని యందు మనసు నిలిపి అక్కడే బుద్ధిని కేంద్రీకరించాలి. విరాట్ పురుషుడైన శ్రీహరి యందు లగ్నమైన మనసుకు భూత వర్తమాన భవిష్యత్ కాలాలలో ఉండే విశాల విశ్వం అంతా గోచరిస్తుంది. ఈ శరీరం ఉన్నదే ఇది పృథ్వీ, అవంసు, తేజము, వాయువు, ఆకాశము, అహంకారము, మహత్తత్వము అనే 7 ఆవరణలతో నిండి ఉంటుంది. అటువంటి శరీరంలో వైరాజ పురుషుడు ప్రకాశించాలంటే ధారణ కావాలి. అంటే ఆ విరాట్ పురుషుడే ఈ చతుర్దశ భువనారూపి సర్వవ్యాపకుడైన ఆయనను మనసులో నిలుపుకున్నవాడే ముముక్షవి. హరిమయం విశ్వమంతయు హరి విశ్వమయుండు నంశయము పని లేదా. హరిమయము గాని ద్రవ్యం
పరమాణువు లేదు. వంశభావన వింటే మనిషికి కలలు వస్తాయి. అందులో ఏవో ఆకారాలు చూస్తాడు, తాను ధరిస్తాడు, ఎక్కడెక్కడో తిరుగుతాడు, మెలకువ వస్తుంది, అదంతా కలే అని గ్రహిస్తాడు. అలానే పరమేశ్వరుడు సర్వజీవ కోటిలోనూ ఉన్నా ఇవేవి ఆయనను అంటవు. అంతటి వాడు కనుకనే ఆయన అనుగ్రహంతో ఈ బ్రహ్మాండ ఖండాలు సృష్టిస్తున్నాడు. మహారాజా, అజ్ఞానం వల్ల ఏవేవో సుఖాలని భోగాలని కొట్టుమిట్టాడుతున్నారు. సుఖంగా తినడానికి 2 చేతులు కలిపితే దోసిలి అవుతుంది కదా, బంగారు పాత్రలు దేనికి? అలాగే ఆచ్ఛాదనకు నారచీరలు చర్మాంబరాలు ఉండగా చీనాంబరాలెందుకు? వాన యోగ్యమైన కొండగుహలెన్నో ఉండగా భవనాలు సౌధాలు నిర్మించుకోవలసిన అవసరం ఏమిటి? హాయిగా విశ్రాంతి తీసుకోవాలంటే విశాలమైన పృథ్వీ ఉన్నదే. నిద్ర కోసం హంసతూలికా తల్పాలు కావాలా? మంచి రుచిగల పళ్ళు చెట్లు ఇస్తున్నాయి. స్వాదువులైన జలాలు నదులలో దొరుకుతున్నాయి. అతిథి అభ్యాగతులకు ఆధారంతో అన్నం పెట్టే పుణ్య సతీమతులు ఉన్నారు. ఇన్ని ఉండగా అధికార గర్వాంధులైన ధన మదోన్మత్తుల దగ్గర తలవంచి సేవలు చేయవలసిన దుస్థితి దేనికయ్యా? రక్షకులు లేని వారాల రక్షించేదా ననుచు చక్రిరాజయ్యుండను. రక్షింపు మనచు ఒక నరు అక్షము ప్రార్థింపవేల ఆత్మజ్ఞులకు. అటువంటి నారాయణుని శరణు వేడక ప్రాపంచిక తుచ్చ సుఖాల కోసం అన్యాయాలు అక్రమాలు చేసే వారందరూ నరకద్వారం దగ్గర వైతరణి నదీ తీరంలో తీర్ణాగ్నిజ్వాల శిఖలలో కాలుతూ ఉంటారు. విఘ్నులై భక్తితో ఉండే వారి సంగతి వేరు. వెన్నెలల చల్లదనం కురిసే చిరునవ్వుల పురుషోత్తముని తమ హృదయంలోనే దర్శించడానికి ధ్యానం చేస్తుంటారు. యతీశ్వరులుంటారు. వారికి ఏ క్షణంలో శరీరం విడిచి పెట్టాలనిపిస్తే ఆ క్షణంలో పద్మాసనం వేసి కూర్చొని ప్రాణవాయువును మనస్సుతో నిరోధించి మనస్సును బుద్ధితో బంధించి దాన్ని జీవునితో చేర్చి ఆ జీవుని ఆత్మలోకి తెచ్చి ఆత్మను బ్రహ్మ పదార్థంతో ఏకీభవింపజేసి తనువు చాలిశారు యోగీశ్వరులుంటారు. వీరు పాదాలతో మూలాధార చక్రాన్ని వేధించి ప్రాణాయామంతో నాభిదేశానికి తెచ్చి క్రమంగా హృదయం దాకా నడిపి కంఠాన్ని దాటించి భూమధ్యానికి నడిపించి కనులు చెవులు ముక్కు బంధించి అర్ధముహూర్త కాలంలో బ్రహ్మరంధ్రాన్ని ఛేదించి బ్రహ్మమందు కలుస్తారు. ప్రాణాలు పోతున్న ఇంద్రియాలను వశం చేసుకోలేని వారు మరణాంతరం ఈ వాంఛలతో పరమేష్టిలోకం చేరుతారు. వీరందరిలో ఎవడు పాంచభౌతిక వికారాలకు లొంగకుండా ఉంటాడో వాడు ఆనందమయుడై వాసుదేవునిలో లయ అవుతాడు. ఇది పరమభాగవతులు అనుసరించే దారి అని సుఖయోగి చెప్పగా విని పరీక్షిత్తు, యోగేంద్ర, మీ మధుర వాక్కులతో నాకు సర్వవాంఛలు వైదొలిగాయి. పురుషోత్తముని అవతార లీలలో వినాలనే ఉత్కంఠ పెరుగుతున్నది. ఆ శ్రీమన్నారాయణుని దివ్యగాథలు వినిపించండి అనగా యోగి పుంగవుడు
పరుడై ఈశ్వరుడై మహామహిముడై పారదుర్భవ స్థాన సంహారణ క్రీడకుడై త్రిశక్తియుతుడై అంతర్గత జ్యోతి అయి పరమేష్టి ప్రముఖామరాది పులకుం ప్రాపింప రాకుండా ధుంతర మార్గంబున తేజరిల్లు హరికిం తత్వార్థినై మృక్యదం అని నారాయణ స్మరణ చేశాడు అంటూ సూతుడు శౌనకాది ముని గణానికి భాగవత కథ వినిపిస్తున్నాడు. సృష్టి స్థితి లయాలకు ఆయనే కారణం. ఒకానొక భవనంగా ఉండే ఈ బ్రహ్మాండాన్ని ఆయన 14 లోకాలుగా విభజించి అంతటా ఆయనే వ్యాపించి ఉన్నాడు. ఆయన ధరించే అవతారాలలో మొదటిది సహౌర శీర్షాలతో ఉండి ఆదిపురుష రూపంగా ఉంటుంది. అది ఈ ప్రకృతిని నడుపుతుంది. అనంతరం యజ్ఞవరహంగా ఆవిర్భవించాడు. నారద అవతారంతో వైష్ణవ భక్తి ప్రబోధించాడు. నరనారాయణ రూపం 4వది. 5వ రూపంలో కపిల నామంతో సాంఖ్యయోగం ఉపదేశించాడు. అనసూయ అత్రి దంపతుల గర్భాన కుమారుడైనది 6వది. తదుపరి యజ్ఞుడయాడు. ఉరుక్రమ, పృథు, మీన, కూర్మ, దస్వంతరి, మోహిని, నరసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణావతారాలు ధరించిన అనంతరం బుద్ధుడవుతాడు. కలియుగాంతంలో విష్ణుయసుడనే విప్రునికి కల్కి రూపంలో పుడతాడు. ఈ లోకంలో దుష్టరాక్షస పీడ పెరిగినప్పుడు ఆయన ప్రభవించి ఆ క్రూరదానవులను సంహరించి సాధువులను రక్షిస్తూ ఉంటాడు. ఉద్ధవుడు రాజేంద్ర, కురుపాండవ సంగ్రామం తప్పదని తెలిసి విదురుడు వనవాసానికి పోయి తిరిగి పుణ్యనదులలో స్నానమాడి పవిత్ర జలపానంతో వేలకు దొరికిన ఆకుకూరలతో కాలం గడుపుతూ క్రమంగా ప్రయాణాలు చేసి యమునా నది చేరి అక్కడ ధ్యాన సమాధిలో ఉన్న ఉద్ధవుని చూశాడు. చిన్ననాటి నుండి కృష్ణ భక్తుడైన ఉద్ధవుని చూసి గాఢలింగనం చేసుకొని కుశల ప్రశ్నలు వేశాడు. ఉద్ధవుని సమాధానంలో కృష్ణ వీర్యానం, పాండవుల స్వర్గారోహణము విని కొంతసేపు చింతించి నిర్మల చిత్తుడై విదురుడు, ఉద్ధవ, పురుషోత్తముడు నీకు బోధించిన అధ్యాత్మ రహస్యాలు వినాలని మనస్సు ఊవిల్లూరుతుంది అన్నాడు. అప్పుడు ఉద్ధవుడు ఆ రహస్య విషయాలు చెప్పగల మైత్రేయముని దగ్గరకు విదురుని వెళ్ళమని మరునాడు ఉద్ధవుడు బదరికా వనానికి వెళ్ళాడు. విదురుడు యమునా దాటి గంగ చేరాడు. అక్కడ గంగ ఒడ్డున ఇసుక తిన్నె మీద పద్మానహాసీనుడై శ్రీహరిని ధ్యానించే యోగి పుంగవుడైన మైత్రేయుని దర్శించి పాదాభివాదం చేసి, మహాత్మా, లోకంలో ఎందరో పుట్టి ఏవేవో వాంఛలతో పాపకర్మలు చేస్తూ బ్రతుకుతున్నారు. వీరికి పశువులకు భేదం లేదు. మాతృ యౌవనం పాలిట గండ్రగొడ్డళ్ళు. వీరు అటువంటి పాపాత్ములను సక్రమార్గాన నడపడానికే తమ వంటి వారు లోకంలో ఉద్భవించి పుణ్యాత్ములై జగత్కళ్యాణ కాంక్షతో జీవయాత్ర సాగిస్తారు.
ఇప్పుడు తమ ముఖాన ఆ పురుషోత్తముని గాథలు వినాలని పడుతున్నాను. నారాయణ కథామృతం ఆస్వాదించిన వారికి ఇతర కథలన్నీ గరళప్రాయాలే కనుక అనుగ్రహించి ఆ పరమ పురుషతత్వం ఉపదేశించండి. ఈ ప్రపంచంలో మానవులందరూ సుఖభోగాల కోసం ఏవో కర్మలు చేసి ఆశించిన ఫలితం దొరకక బాధపడుతున్నారు. హాయిగా ఈ కర్మలన్నీ బంధన హేతువులు, బంధం దుఃఖ కారణం, అంతతో ఆగదు. చేసిన కర్మల ఫలాలు అనుభవించడానికి పుడుతూ చస్తూ ఆ వలయంలో చిక్కుకుంటూనే ఉంటారు. అందుచేత వాటి నుండి విముక్తికై అనుసరించదగిన దారి చూపండి అన్నాడు. మైత్రేయుడు, ఓ భక్త శిఖామణి, నీకు చెప్పబోయే ఈ పరమ రహస్యాన్ని వాసుదేవుడు నాకు బోధించాడు. సావధాన చిత్తంతో ఆలకించు. ఈ సృష్టికి ప్రారంభంలో ఆయన తన అంశతో పురుషుని ప్రభవింపజేశాడు. అనంతరం మాయామయంగా మహాతత్వం కల్పించాడు. దాని నుండి కారణాలు కర్త వచ్చారు. పంచభూతాలు పుట్టాయి. అందుండి ఇంద్రియాలు 5 వచ్చాయి. మనస్సు ఏర్పడింది. సత్వ రజ స్తమోమయమైన అహంకారం పుట్టింది. సాత్వికాహంకారం సాత్వికాహంకారం నుంచి దేవగణాలు వచ్చాయి. ఇవి ఇంద్రియాధిష్టాన దేవతలు. ముందుగా శబ్దం పుట్టింది. అనంతరం జ్ఞానేంద్రియాలు వచ్చాయి. నేత్ర, నాసిక, జిహ్వ, కర్ణ, చర్మం ఇవి. అనంతరం కర్మేంద్రియాలు, వాక్, పాని, పాదాలు, వాయువు, మలద్వారం, భువనంద, జనేంద్రియం వచ్చాయి. తామసహంకారం వల్ల శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు, శబ్దం వల్ల ఆకాశం, అది స్పర్శతో కలిసి వాయువు, ఈ 2 కలిపి తేజస్సు, అనంతరం జలం, అనంతరం గంధగుణంతో భూమి ఆవిర్భవించాయి. ఇందులో ఆకాశానికి శబ్దగుణం, వాయువుకు శబ్ద స్పర్శలు, అగ్నికి శబ్ద స్పర్శ రూపాలు, జలానికి శబ్ద స్పర్శ రూప రణగుణాలు వచ్చాయి. పృథ్వీకి శబ్ద స్పర్శ రూప రణగంధాది 5 గుణాలు వచ్చాయి. అయితే ఇవి ఒకదానితో ఒకటి కలిస్తేనే సృష్టి కొనసాగుతుంది. కనుక ఆ సమ్మేళనంతో ప్రాణకోటిని సృష్టించాడు. అటువంటి శ్రీహరి మహిమను చతుర్ముఖ ప్రజాపతి కూడా ఎరగడు. ఇంకా తెలుసుకోగల వారెవరు? అందువల్లనే ఆయన చరణార విందసేవ అందరికీ ఆవశ్యం. అఖిలాండకోటి బ్రహ్మాండాలలో వ్యాపించి ఉన్న ఆ పురుషోత్తమునికి ప్రాపంచిక కర్మబంధాలు లేవా అనిపించవచ్చు. ఆకాశంలో చంద్రబింబం ఉన్నది. అది సరోవర జలంలో ప్రతిబింబిస్తున్నది. ఈ నీరు కదిలితే ప్రతిబింబం కూడా కదులుతూ ఉంటుంది కదా. అంత మాత్రం చేత గగనంలోని చందమామ ఊగిసలాడుతున్నాడా? అలానే పురుషోత్తముని లీలలున్ను అజ్ఞానంలో పడి కొట్టుకునే జీవుడికే ఈ కర్మబంధాలన్నీ, వీటి నుంచి ముక్తి పొందాలంటే హరినామస్మరణం ఒక్కటే మార్గం. ఇప్పుడు మరికొన్ని విశేషాలు విను. వాసుదేవనామంతో విరాజిల్లే పురాణ పురుషుడు భాగవత వేదం చేతబట్టి పాతాళానికి వెళ్ళి ధ్యానంలో ముకులిత నేత్రుడై ఉన్నాడు. అంతలో అక్కడకు చేరిన సనందాదులు రాగా వారిని అనుగ్రహించడానికి కనులు విచ్చి చూశాడు. వారు స్తుతించారు. ఆ సమయాన నాగకన్యలు పవిత్ర జల స్నానం చేసి ఆ పరమపురుషుని సేవించి ధన్యులయ్యారు.
అప్పుడు ఆయన భాగవత గాథను సనత్కుమారునికి వివరించాడు. సనత్కుమారుడు దీనిని శంఖాయమనికి విశదం చేయగా ఆయన పరాశరునికి ఉపదేశించాడు. పరాశరుల వారు బృహస్పతికి బోధించారు. ఆ బృహస్పతి దానిని నీకు అనుగ్రహించారు. ఆ బృహస్పతి దానిని నీకు అనుగ్రహించారు. అంతా జలమయంగా ఉన్నప్పుడు 1000 పడగల శేషతల్పం మీద లీలావిలాసంగా పురుషోత్తముడు శయనించిన వేళ మాయావిధుడై ఆనందంగా ఉన్న సమయాన పునఃప్రపంచాన్ని సృష్టించే కోరికతో తన నాభి నుండి ఒక పద్మాన్ని, దాని నుండి వేదమయుడైన చతుర్ముఖ బ్రహ్మను సృష్టించాడు. ఆయన 4 ముఖాలతో నలుదిక్కులు చూసి ఏమి గోచరించగా ఆ తామర పువ్వు క్రింద నాళం ద్వారా దాని మూలస్థానం కనుక్కుందామని తిరిగి ఏమీ కనిపించక మళ్ళీ కమలం మీదికి వచ్చి సుఖాసీనుడై యోగాభ్యాసంతో దర్శించగా పద్మదళ విశాల నయనుడై గరుడ వాహనం గల శేషతల్పం మీద ఉన్న నారాయణుని రూపం గోచరించింది. ఈ సృష్టిలో ముందుగా వృక్షాలు పుట్టాయి. అందులో పూలతో నిమిత్తం లేని విత్తనాలు గల రావి మొదలగు మర్రి మున్ముందు ప్రభవించాయి. అనంతరం పుష్పించి ఫలించే విత్తనాలయ్యే కాయధాన్యాలు మొక్కలు వచ్చాయి. తరువాయి పువ్వులు పూసే లతలు, అనంతరం ఉత్తి చర్మమే ఉండే వెదురు, అనంతరం మామిడి, అదిగా గల పళ్ళ చెట్లు, అనంతరం 2 గిట్టల జంతువులు, ఎద్దులు, దున్నలు, మేకలు, పందులు మొదలైన 9 జాతులు, ఒకే డెక్కకు గల గాడిద, గుర్రం, ఆదిగా 6 జాతులు, 5 గోర్లుండే మార్జాల, శునక, శార్దూల, సింహ, మర్కట, గజ, కూర్మాదులు 12 జాతులు, ముసలి, చేప, అదిగా గల జలచరాలు, గ్రద్ద, డేగ, కొంగ, నెమలి, హంస, ఆదిగా గల పక్షులు, అనంతరం మనిషి. ఇది ఆయన సృష్టి. మళ్ళీ విభూతులు, పితృదేవతలు, సురలు, ఒక ఘనంగా గంధర్వ, అప్సరజోజాతులలోకి ఘనంగా యక్ష, రాక్షసులలో ఒక వర్గంగా భూత, ప్రేత, పిశాచాలొక కూటంగా, సిద్ధ, చారణ, విద్యాధరులు మరొక వర్గంగా, కిన్నెర, కింపురుషులు ఒకటిగా దేవగణాలయ్యాయి. ఇప్పుడు నీకు కాలస్వరూపం చెబుతాను. ఆకాశంలోని సూర్యకిరణంలో త్రణ రేణువు 6 భాగాలైతే ఆ ఆరోది పరమాణువు. ఆ పరమాణువులో సూర్యుడు గతించే కాలం సూక్ష్మకాలం. మేష, వృషభ, మిథునాది 12 రాశులలో సూర్యుడు తిరిగే కాలం మహత్కాలం. ఇందాక చెప్పానే, ఆ పరమాణువులు 2 అణువులు 3 త్రణ రేణువు. ఇవి 3 త్రుటి, 100 త్రుటలు వేద, 3 వేదలు లవం. ఇది 3 నిమేషం, 3 నిమేషాలు క్షణం, 5 క్షణాలు కాష్ట, 10 కాష్టలు లఘువు. ఇవి 15 నాడి, 2 నాడులు ముహూర్తం, 3 ముహూర్తాలు జూష, 3 ముహూర్తాలు జూము, 4 జూములు పగలు,
4 పగలులు, 4 జూములు రాత్రి, ఇది ఒక రోజు. 7 రోజులు వారం, 2 వారాలు పక్షం, 2 పక్షాలు మాసం, 12 మాసాలు సంవత్సరం, 100 ఏళ్ళు మానవుని ఆయురార్థం. 100 ఏళ్ళు మానవుని ఆయురార్ధాయం. ఈ మానవ సంవత్సరం దేవతలకు ఒక రోజు. కృతయుగంలో ధర్మం 4 పాదాలతో నడుస్తుంది. త్రేతాయుగంలో 3 పాదాలు, ద్వాపర యుగంలో 2 పాదాలు, కలియుగంలో 1 పాదం. అందువల్లనే కలియుగంలో ధర్మబుద్ధి నశించి పాపచింతలు, దుష్టకర్మలు పెరుగుతాయి. యుగాలు 4 కలిసి మహాయుగము. ఇవి 1000 అయితే బ్రహ్మకు పగలు. పగలు ఏర్పడతాయి. నిద్రకు ఉపక్రమిస్తాడు. ఇవి 1000 అయితే బ్రహ్మకు పగలు. అప్పుడు ఆయన నిద్రకు ఉపక్రమిస్తాడు. చతుర్దశ భువనాలు అప్పుడు పరమాణ రూపుడైన పరమాత్మయందే లీనమవుతాయి. మళ్ళీ బ్రహ్మ నిద్ర లేచాక సృష్టి ఆరంభమవుతుంది. ఈ సృష్టిలో ఎన్నో విచిత్రాలున్నాయి. ఒకమారు పరమేష్టి దేహాభిమానంతో అహంకారం నిండిన మోహాన్ని తరుణి సంగమం గంధమాల్యానులేపనం అదిగా గల పశువాంఛలతో మహామోహాన్ని అవి తీరనందున కలిగే క్రోధంలో అందతా మింద్రమును ఇది నశించగా నేనే నశించాననే భ్రమ కలిగించే తామిశ్రంభును చిత్త విభ్రమాన్ని కలిపి భూతకోటిని సృష్టించి పశ్చాత్తాపంతో వీరందరినీ తొలగించి పవిత్ర హృదయంతో సనక సనందన సనత్కుమార సనత్సు జాతులను సృష్టించి ఈ ప్రపంచంలో సదాచార సంపత్తి గల ప్రజలను పుట్టించండి అన్నాడు. వారు నవ్వుతూ మోక్షధర్మం, నారాయణ చరణ సేవ తప్ప మిగిలినవి మాకనవసరం. అంతతో ఆయనకు క్రోధం కలిగి భూమధ్యం నుంచి పరమశివుడు పుడుతూనే రోదనం చేశాడు. రోదనం కారణంగా నిన్ను రుద్రనామంతో పిలుస్తాను. నువ్వు ఆకాశమంతా వ్యాపించు. చంద్ర, సూర్య, అగ్ని, వాయు, జల, పృథివీ ప్రాణాలతో ఉంటావు. హృదయంలో తపస్సులో కూడా నీ నివాసం ఉంటుంది అని ఆయనకు సృష్టి కార్యం అప్పగించాడు. ఆయన సర్వ విషయాలలో తననే పోలే గణాలను సృష్టించాడు. రుద్రగణాలు విశ్వాసాన్నే మృంగగా బ్రహ్మ వారించి మీరు తపోదీక్ష వహించండి అని పంపించి అనంతరం 10 మందిని సృష్టించాడు. వారు దక్ష, నారద, పులస్య, భృగు, క్రతు, ఆంగీరస, వశిష్ఠ, మారీచి, అత్రి అనే పేర్లతో ప్రఖ్యాతులయ్యారు. అదే సమయంలో ధర్మదేవత, మృత్యుదేవతలతో పాటు కాముడు, మన్మధుడు పుట్టాడు. అప్పుడు పుట్టిన పార్వతీదేవిని బ్రహ్మ కామించగా ముందు పుట్టిన అత్ర్యాది మునులు నిందించారు. అంతతో ఆయన తనువు చాలించగా ప్రపంచమంతా మంచుతో నిండిన చీకట్లు క్రమ్మాయి. ఆయన మరొక దేహం ధరించి సృష్టిని గూర్చి ఆలోచన చేస్తుండగా ఆయన 4 ముఖాల నుండి ఋగ్యజుశ్యామ అధర్ణ వేదాలు పుట్టాయి. అలా సర్వశాస్త్రాలు ప్రభవించాయి. ప్రజాసృష్టి కోసం ఆలోచన చేయగా స్వయంభున మనువు, ఆయన భార్య శతరూప ప్రభవించారు. ఈ దంపతులకు
ప్రియవ్రతుడు, ఉత్తనపాదుడు అను కుమారులు అసూతి, దేవహుతి, ప్రసూతి అనే ఆడపిల్లలు కలిగారు. అసూతి రుచికుని, దేవహుతి కర్దముని, ప్రసూతి దక్షుని వివాహం చేసుకున్నారు. వీరి వల్ల మానవ ప్రపంచం ప్రవృద్ధి అయింది. స్వయంభున మనువు ప్రజాసృష్టి చేసి వారందరినీ నారాయణ భక్తులుగా రూపొందించి ఏం చేసినా హరే స్మరణ బుద్ధితో చేయిస్తుండాలని చతుర్ముఖుడు ఆదేశించాడు. ప్రజాపతి, ఇదంతా జలమయంగా ఉంది. నా బిడ్డలందరూ సుఖంగా నివసించడానికి యోగ్యమైన స్థలం కావాలి అనగా ఆయన నారాయణుని ప్రార్థించాడు. ఇక్కడ హిరణ్యక్షుని కథ చెబుతాను విను. కశ్యప ప్రజాపతి భార్య దితి ఒక సాయం సంధ్యలో ఆవిడ భర్తను చేరి, నాథా, నా నవతులందరూ సంతానవతులై సుఖంగా ఉన్నారు. సంతానవాంఛ నన్ను బాధిస్తున్నది. ఈ క్షణంలో నాకు సంతానవతి అయ్యే అవకాశం అనుగ్రహించండి అని ప్రార్థించింది. సంధ్యానయమాలు అందుకు ఉచితం కాదని, సంధ్యా సమయాలు అందుకు ఉచితం కాదని వారించాడు. కశ్యపుడు వినలేదు. దితి దైవం ఏమి చేయదలుచుకుంటే అదే జరుగుతుందని ఆమెను తృప్తిపరచి పంపాడు. ఆమె గర్భవతి అయింది. ఇల్లాలా, నీకు కలిగే బిడ్డలు క్రూర స్వభావంతో రాక్షసులై తిరుగుతూ శ్రీహరి చేతులలో మరణిస్తారు అన్నాడు. ఆవిడ దీనంగా ప్రార్థించగా, తప్పదు, కానీ వారికి కలిగే కుమారుడు మాత్రం ఉల్లోకాలలో కీర్తి పొందే సజ్జనుడు అవుతాడు అని ఓదార్చి పంపించాడు. కొంతకాలం గడిచింది. దితికి నెలలు నిండుతున్నాయి. ఆ గర్భంలోని శిశువులు కాంతి సర్వలోకాలకు దూన్సహం కాగా దేవగణాలన్నీ శ్రీమన్నారాయణుని చేరి రాబోయే ఉపద్రవం ఏమిటని అడిగారు. అప్పుడు ఆయన, దేవతలారా, ఒకనాడు నన్ను దర్శించడానికి వచ్చే సనందాదులను వైకుంఠ ద్వారపాలకులు నిరోధించగా వారు ఆగ్రహంతో నా ద్వారపాలకులను శపించారు. వారి రూపంలో జన్మిస్తున్నారు. ఎంతటి వారైనా వేద విధులను అపహసిస్తే ప్రాయశ్చిత్తం తప్పదు. ఎంతటి వారైనా వేద విధులను అవహసిస్తే ప్రాయశ్చిత్తం తప్పదు. అందువల్ల విజయులిప్పుడు రాక్షసులుగా పుట్టి నా చక్రధారలో తనువు చాలించి వైకుంఠం చేరుతారు. అంతవరకు వారి బాధ మీకు తప్పదు అని పంపించాడు. దితి 2 బిడ్డలను ప్రసవించింది. వారికి హిరణ్యకశ్యపులని పేరు పెట్టాడు కశ్యపుడు. వారిద్దరూ తమ పరాక్రమంతో సర్వలోకాలు జయించి నిఖిల భువనాధీశులయ్యారు. ఒకనాడు హిరణ్యాక్షుడు యుద్ధప్రీతితో వరుణుని దగ్గరకు పోయి తొడగొట్టగా ఆయన చేతులు జోడించి, ధనుజేంద్ర, చాలా కాలంగా యుద్ధప్రీతి తగ్గి శాంతంగా ఉంటున్నాను. నీ వంటి మహావీరునికి తగినవాడు వైకుంఠంలో విష్ణువని ఉన్నాడు. ఆయన దగ్గరకు వెళ్ళి నీ ప్రతాపం చూపితే మిగిలిన వ్యవహారం ఆయన చూసుకుంటాడు. అప్పుడు ఎవరెంతటి వారో లోకాలకు తెలుస్తుంది. వైకుంఠనాథుడు దానవ సంహార దీక్షలో ఉన్నాడని విన్నాను అనగా ఆవేశంతో హిరణ్యాక్షుడు అటు బయలుదేరాడు.
దారిలో నారదుడు కనిపించగా తను వెడుతున్న పని చెప్పాడు. హిరణ్యాక్షుడు విని, నారదుడు, నాయనా, ప్రస్తుతం నారాయణుడు భూభారాన్ని వహిస్తూ వరహారూపంలో రసాతలాన ఉన్నాడు అనగా దీతిపుత్రుడు మరింత ఉత్సాహంతో గదాదండం త్రిప్పుతూ రసాతలానికి వచ్చాడు. వస్తున్న దానవుని చూస్తూ శ్రీహరి తన కన్నులతో నిప్పులు నిందించి ఆ చూపులతోనే వాని దేహకాంతిని హరించి ఒక్కమారు ముట్టెతో క్రిందికి పొడిచి కాలితో త్రవ్వి పైకెగిరి తన కోర చివర భూమిని పెట్టి పరుగు ప్రారంభించగా ఆ దానవుడు వెంట తరుముతూ నిందిస్తూ రాగా నారాయణుడు భూమిని సాగరం మీద ఉంచి యుద్ధ సన్నద్ధుడయ్యాడు. హిరణ్యాక్షుడు గదాదండం విసరగా దాన్ని ముక్కలుగా విరిచాడు శ్రీహరి. మరొక గద విసిరాడు దానవుడు. అది అందుకొని దానినే త్రిప్పి విసిరాడు శ్రీహరి. వాడు మూర్ఛపోయి లేచి మళ్ళీ గద విసిరాడు. కొంతసేపు పోరు సాగింది. శ్రీహరి సర్వరాక్షస సంహార సామర్థ్యం గల చక్ర ప్రయోగించగా అది ప్రళయాగ్ని జ్వాలలతో హిరణ్యాక్షుని మాయలన్నింటినీ నిరోధించింది. హిరణ్యాక్షుడు మల్ల యుద్ధానికి దిగాడు. ఆ పోరాటంలో శ్రీహరి తన అరచేతితో రొమ్ము బ్రద్దలుగొట్టి వజ్రఘాతం వలె కర్ణమూలాల దగ్గర పిడుగుద్దు వేయగా వాడు నేలకూలాడు. దేవతలతో పాటు మునులు సజ్జనులు శ్రీహరిని ప్రార్థించారు. ఆయన వైకుంఠం చేరుకున్నాడు. దేవహుతి రేపటి వీడియోలో తెలుసుకుందాం. జై శ్రీరామ్. 14వ